శరీరం ఇచ్చే సూచనలను చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇది భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య ప్రమాదాలకు దారితీయవచ్చు. అలాంటి ఒక పరిస్థితే రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య తగ్గడం. రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనే 3 రకాల కణాలు ఉంటాయి. ఇవి ప్లాస్మా ద్రవంలో తేలుతూ ఉంటాయి. శరీరానికి గాయమైనప్పుడు ప్లేట్లెట్స్ రక్తాన్ని గడ్డలుగా మారుస్తుంది. దీంతో రక్తస్రావం ఆగుతుంది. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గితే రక్తం గడ్డకట్టదు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. రక్తంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్న ఈ పరిస్థితిని థ్రోంబోసైటోపెనియా అంటారు. ప్లేట్లెట్ సంఖ్య తగ్గినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ లక్షణాలేంటో, ఎంత కౌంట్ ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉండాలి? ప్లేట్లెట్ కౌంట్ అంటే రక్తంలో రక్త పలకల సంఖ్యను కొలిచే పరీక్ష. ఆరోగ్యకరమైన పెద్దవారిలో సాధారణంగా ప్రతి మైక్రోలీటర్ రక్తానికి 1,50,000 నుంచి 4,50,000 ప్లేట్లెట్స్ ఉండాలి. పురుషుల్లో సాధారణంగా 1,50,000 నుంచి 4,50,000 వరకు, స్త్రీలలో సుమారు 1,50,000 నుంచి 3,50,000 వరకు ఉండాలి. వయసు, లింగాన్ని బట్టి ఈ సంఖ్యలో స్వల్ప తేడాలు కనిపిస్తాయి. 64 ఏళ్ల పైబడిన వారిలో సగటు సాధారణ విలువ 1,50,000 కంటే కాస్త తక్కువగా ఉండవచ్చు. ప్లేట్లెట్ కౌంట్ తగ్గడానికి కారణాలు. చాలా మంది డెంగ్యూ వస్తేనే ప్లేట్లెట్ సంఖ్య తగ్గుతుందని భావిస్తారు. అయితే డెంగ్యూ మాత్రమే కాదు, ప్లేట్లెట్ సంఖ్య తగ్గడానికి అనేక ఇతర కారణాలు సైతం ఉంటాయి. ఉదాహరణకు రక్తంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎముక మజ్జు సమస్యలు, బోన్ మ్యారో డిజార్డర్స్, ఐటిపిహెచ్యుఎస్, హైపర్స్ప్లేనిజం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, విటమిన్ బి12, ఫోలైట్, ఐరన్ వంటి పోషకాలు తక్కువ అవ్వడం కూడా ప్లేట్లెట్ల సంఖ్య తగ్గించడానికి ఒక కారణమవుతుంది. తక్కువ ప్లేట్లెట్ కౌంట్ ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు. శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. వాటిని వెంటనే గుర్తించడం ముఖ్యం. చిన్న గాయాలు సైతం తీవ్ర రక్తస్రావాన్ని కలిగిస్తాయి. చర్మంపై చిన్న నీలం, ఎరుపు, ఊదా రంగు గుర్తులు కనిపిస్తాయి. ముక్కు నుంచి లేదా చిగుళ్ళ నుంచి ఎక్కువగా రక్తం కారుతుంది. మలం నల్లగా మారడం లేదా రక్తం కనిపించడం, ఎరుపు లేదా గులాబీ రంగు మూత్రం, రక్తంతో వాంతులు అవ్వడం, స్త్రీలకు పీరియడ్ సమయంలో అసాధారణ రక్తస్రావం పెరగడం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు లేదా కీళ్లలో నిరంతరం నొప్పి, బలహీనంగా తల తిరుగుతున్నట్లు అనిపించడం. ప్లేట్లెట్ సంఖ్య పెరగాలంటే ఏం చేయాలి? శరీరంలో ప్లేట్లెట్ సంఖ్య పెరగడానికి కొన్ని ఆహారాలు ఉంటాయి. పోషకాలు: ఫోలైట్, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. బొప్పాయి: ప్లేట్లెట్స్ పరిమాణం పెంచడానికి బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవచ్చు. అధ్యయనాల ప్రకారం బొప్పాయి ఆకులు ప్లేట్లెట్ సంఖ్య, ఎర్ర రక్త కణాలను పెంచడానికి సహాయపడతాయి. ఈ ఆకులను మరిగించి రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. గుమ్మడికాయ కూడా ప్లేట్లెట్స్ పరిమాణం పెంచడంలో తోడ్పడతాయి. గుమ్మడికాయ రసం తాగడం కూడా మంచిదని నిపుణులు చెప్తున్నారు. చికిత్స, నివారణ: ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గినప్పుడు దాని వెనుక ఉన్న కారణాన్ని బట్టి చికిత్స అందిస్తారు. మద్యపానం అలవాటు ఉంటే మానేయడం మంచిది. పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే లేదా ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. స్వయంగా వైద్యం చేసుకోకూడదు.